దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు. ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఒక ఇంటర్నేషనల్ అడ్వకేట్ అయ్యి ఉండి ఇలాగా ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారంటే సీరియస్లీ చాలా గ్రేట్. మీరు ఒక ఇంటర్నేషనల్ లాయర్ అయ్యి ఉండి మీరు అనుకుంటే మీకు కావాల్సినంత సంపాదించుకోవచ్చు. బట్ మీలా బయట ఉండి హెల్ప్ చేయాలి అన్నది రావడం అసలు నిజంగా చాలా గ్రేట్ థింగ్. మీ గురించి తెలుసుకోవాలని ఇదితో అడుగుతున్నాను. అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్టడీస్ ఎలా కంప్లీట్ చేశారు, మీ స్ట్రగుల్స్ ఏంటి? ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారంటే అంత ఈజీ కాదు. ఎస్, దట్స్ ట్రూ. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వాడినే. మా నాన్నగారు వచ్చేసి కరీంనగర్, మాది రేణుకుంట అనే విలేజ్. పుట్టింది ఖమ్మము, అమ్మగారు ఖమ్మము, పెరిగింది కరీంనగర్లో. ఒక సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, మామూలు స్కూల్లోనే చదువుకున్నాను. చాలామంది అనుకుంటారు నేను మొదటి నుంచి ఏదో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం కాదు నేను. సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ కూడా వచ్చినాయి నాకు. 10th వరకు అక్కడ చదువుకున్నాను. అందరిలాగానే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. అందుకే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకున్నాను. ఆ కాలంలో నాన్నగారు హైదరాబాద్ పంపివ్వలేదు నాకు. అంటే చాలామంది ఫ్రెండ్స్ చెప్పారంటే హైదరాబాద్ పోతే చెడిపోతాడని. సో ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను. సడన్గా ఒక క్యాథలిక్ ప్రైవేట్ స్కూల్లో చదివి అందరూ రిచ్ పీపుల్ కిడ్స్తోని చదువుకొని సడన్గా గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలంటే బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ షెడ్ కూడా లేదు. అప్పుడు వర్షం పడితే నీళ్లు పడేది. చాలా పూర్ పీపుల్ నా పక్కన కూర్చొని చదువుకునేవాళ్ళు. అంటే విలేజెస్ నుంచి వచ్చి, చిన్న క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అప్పుడు నాకు కొంచెం అనిపించింది, అంటే నేను ప్రివిలేజ్డ్. ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను, సెయింట్ జాన్స్ అని. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నాను అందరిలాగా. చాలా కష్టపడి చదువుకున్నాను. దాని తర్వాత ఏమైందంటే ఆ కాలంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు పవర్లోకి వచ్చారు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఏదో పేపర్ లీక్ అయిందంటే మళ్ళీ రాయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. అప్పుడు మా నాన్నగారు నేను నెక్స్ట్లెట్స్ చంపేశారు. సో ఐ కుడ్ నాట్ టేక్ ది ఎగ్జామ్ అగైన్. సో మా ఫాదర్ ఏమన్నారంటే యూ అట్లీస్ట్ డూ బిఏన్ అని చేయండి అంటే. నాన్నగారు కూడా లాయరు, బిఏ ఎల్ఎల్బి చేశారు. సో నాన్నగారు నిజాం కాలేజ్లో చదువుకున్నారు. సో ఐ సెడ్ లెట్ మీ జాయిన్ ఇన్ నిజాం కాలేజ్. సో హైదరాబాద్లోనే నిజాం కాలేజ్ చదువుకున్నాను. బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. చాలామందికి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే చాలా తృణీకరంగా చూస్తారు. ఓ నువ్వు బిఏనే చేసావా అని. కానీ అందులో కూడా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి సీరియస్గా తీసుకుంటే. సో నేను బిఏలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీ, ఫిలాసఫీ చేశాను. ఫిలాసఫీలో వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫిలాసఫీ చేశాను. సైకాలజీలో క్లినికల్ సైకాలజీ చేసి, ఇంగ్లీష్ లిటరేచర్లో విక్టోరియన్ ఇంగ్లీష్ చేశాను. ఎందుకు తీసుకున్నానంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ పారమౌంట్. మనకు వరల్డ్లో సక్సెస్ఫుల్ ఉండాలంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉండాలంటే తెలుగు రావాలి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ ఇండియన్ ఢిల్లీకి వెళ్ళాలంటే హిందీ రావాలి. మరి వరల్డ్లో సక్సెస్ఫుల్గా ఉండాలంటే మీరు ఇంగ్లీష్ రావాలి. చాలాసార్లు నా ఫ్రెండ్స్ నా కాలేజ్ టైంలో నన్ను వెక్కిరించేవాళ్ళు, ఓ చాలరా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అని. బట్ నేను పాజిటివ్గా తీసుకొని ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని ఇంగ్లీష్లో ప్రావీణ్యత సంపాదించాను. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత మళ్ళీ నాన్నగారు చాలా సక్సెస్ఫుల్ లాయరు కరీంనగర్లో. సో హీ వాజ్ మై హీరో. నాన్నగారిని చూసి నేను లాయర్ అవ్వని అనుకున్నాను. సో పూనా యూనివర్సిటీలో వెళ్ళాను. అంటే సింబియోసిస్ అని టాప్ స్కూల్ అది ఇండియాలో. సింబియోసిస్ ఇంటర్నేషనల్ సొసైటీలో జాయిన్ అయ్యి అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాను, 87%. చాలా సీరియస్గా తీసుకున్నాను లా. మన దగ్గర చాలామంది ఏంటంటే లాలో కాలేజెస్ కూడా వెళ్ళరు. ఏదో ఎగ్జామ్ అప్పుడు 2-3 క్వశ్చన్స్ చదువుకొని పాస్ అవుతారు. చాలామంది లాని చాలా ఇంపార్టెంట్గా తీసుకోరు. ఎందుకు అంటే మన సొసైటీలో ఒక మిస్నామర్ ఉంది. ఏమిటి అంటే డాక్టర్ కావాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి, లేకపోతే ఎంబీఏ చేయాలి, ఎంటెక్ చేయాలి, వాళ్ళే గొప్పవాళ్ళు. బ్యాంకులలో పనిచేయాలి, చార్టెడ్ అకౌంటెంట్ చేస్తేనే గొప్పవాళ్ళు. లా అనే ప్రొఫెషన్ చాలా లాస్ట్ కేటగిరీలో చూస్తారు. చాలాసార్లు మీకు లాయర్ అంటే ఇప్పుడు ఇండియాలో పరిస్థితి, పిల్ల సంబంధం కూడా ఇవ్వరంట, పిల్లలు కూడా ఇవ్వరంట, బ్యాంకు వాళ్ళు కూడా లోన్స్ ఇవ్వరు, ఇల్లు రెంట్ కూడా ఇవ్వరు, కార్ లోన్స్ కూడా ఇవ్వరు. అంటే అలాంటి ఇమేజ్ ఉంది అన్ఫార్చునేట్లీ. కానీ ఈ లాయర్స్ గాంధీ గారు ఏమన్నారంటే టుడేస్ ప్లీడర్ ఈజ్ టుమారోస్ లీడర్ అంట. టుడేస్ ప్లీడర్ ఈజ్ టుమారోస్ లీడర్. గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళంతా లాయర్లే. రేపు మళ్ళీ వాళ్ళు లీడర్స్ అయ్యారు కదా. ఒబామా కూడా అంతే, క్లింటన్ అంతే. వీళ్ళంతా టుడేస్ లాయర్ ఈజ్ టుమారోస్ లీడర్.
సో అంత పవర్ఫుల్ ప్రొఫెషన్ అది నేను కాలేజ్ లైఫ్లోనే అర్థం చేసుకున్నాను. సో ఐ సెడ్ ఐ షుడ్ బికమ్ ఏ గుడ్ లాయర్. సో సెకండ్ థింగ్ ఏంటంటే వైల్ ఐ వాజ్ స్టడింగ్ మై లా, నేను ఎంబీఏ కూడా చేశాను. ఐ వాజ్ టాపర్ ఇన్ ద కాలేజ్, 78% వచ్చింది. ఎంబీఏ ఎందుకు చేశానంటే లా ఈజ్ ఆల్సో ఎ బిజినెస్. ఐ సా ఇట్ యాజ్ అ బిజినెస్. అంటే మీరు వెస్టర్న్ వరల్డ్లో చూస్తే, ఇండియాలో తెలియదు చాలామందికి, లా ప్రాక్టీసెస్ అన్ని లా ఫర్మ్స్ లాగా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఏమిటి, 1000 లాయర్స్ కలిపి ఒక ఫర్మ్ ఉంటుంది. వరల్డ్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, యూరోప్లో అంతా ఒక్క లాయర్ ప్రాక్టీస్ పెట్టుకోరు, సోల్ ప్రాక్టీషనర్ లాగా. పెద్ద పెద్ద ఫర్మ్స్ ఉంటాయి, అందరు పార్ట్నర్షిప్ చేసి $multi-million ఫర్మ్స్ ఉంటాయి. దాన్ని కూడా బిజినెస్ లాగా చూస్తారు. సో ఐ టుక్ అప్ అట్లా చేయాలి, నేను కూడా లా ఫర్మ్ చేయాలని ఎంబీఏ చేశాను. సో నా క్లాస్మేట్స్ కొంతమంది జర్నలిజం చేసిన వాళ్ళు ఉండేది. సుమన్ వాజ్ మై క్లాస్మేట్, రామోజీరావు గారు రెండో అబ్బాయి. సో వాడితోని ఈనాడుకి వెళ్ళేవాడిని. సో వాడు నా స్ఫూర్తి అప్పుడు. అండ్ కపుల్ ఆఫ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉండేది. సో ఐ థాట్ బికాస్ జర్నలిజం ఈజ్ అ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీలో మనకు చూస్తే మన దాంట్లో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్, ఒక అలాంటి డెమోక్రటిక్ సెటప్లో ప్రెస్ ఈజ్ ఆల్సో ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ప్రెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక డెమోక్రటిక్ సెటప్లో టు కరెక్ట్ ద డెమోక్రసీని, గవర్నమెంట్ని. దే ఆర్ వాచ్ డాగ్. సో నేను అప్పుడే గుర్తుపెట్టాను దట్ ప్రెస్ ఈజ్ అ ఫోర్త్ ఎస్టేట్, సో చదువుకోవాలని. సో ఐ టుక్ అప్ జర్నలిజం డిగ్రీ. సో ఇవన్నీ ఏమైనాయి అంటే ఇట్ హెల్ప్ మీ ఇన్ మై ప్రొఫెషన్. సో జర్నలిజంలో ఏం చేస్తారంటే మనకు దే టీచర్స్ ద రిపోర్టింగ్ స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్, ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్. సో జర్నలిజం కంప్లీట్ చేశాను. సో వైల్ ఐ వాజ్ డూయింగ్ మై ఎంబీఏ కాలేజ్లో మాకు అర్థమైంది ఏంటంటే టు రన్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ యూ షుడ్ ఆల్సో నో ట్యాక్సేషన్. అంటే ఒకవేళ డబ్బు సంపాదిస్తే మీరు ఎలా దాన్ని ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి, అంటే సేల్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్సెస్ ట్యాక్స్ అంటే ఏంటి, గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి. బికాస్ యూ హ్యావ్ టు బి ఎ ట్యాక్స్ పేయర్. మీరు ఒక కంపెనీ బిజినెస్ రన్ చేస్తున్నారంటే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ ట్యాక్స్ లాయర్గా కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది. నానా పాల్కీవాలా వాజ్ మై హీరో. ఆయన యూస్ టు కమ్ అండ్ టీచర్స్ ఇన్ లా స్కూల్. సో పాల్కీవాలా వాజ్ ఏ ట్యాక్స్ లాయర్. ఈ వాజ్ ఏ బిర్లా అండ్ టాటా లాయర్ ఆయన. సో ట్యాక్స్ లాయర్ కావాలంటే ట్యాక్సేషన్ రావాలి. అందుకనే మాస్టర్స్ ఇన్ ట్యాక్స్ లాస్ కూడా చేశాను. సో ఐ వాజ్ ఓన్లీ 24. అప్పటికే నాకు 5 డిగ్రీలు ఉన్నాయి. అండ్ ఐ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకు చేశాను అంటే ఏదో మా నాన్నగారికి ప్రూవ్ చేయాలో లేకపోతే సొసైటీకి ప్రూవ్ చేయాలని కాదు. ఐ వాంటెడ్ టు లెర్న్, హ్యావ్ నాలెడ్జ్ సో దట్ దిస్ విల్ హెల్ప్ మీ ఇన్ మై లైఫ్. అవన్నీ చేసిన తర్వాత 24 yearsలో 5 degrees వచ్చాయి నాకు, మాస్టర్స్ డిగ్రీస్ 4. సో దెన్ ఐ జాయిన్డ్ మై ఫాదర్స్ ప్రాక్టీస్. మా నాన్నగారు ఏమన్నారంటే, నాన్న ఇన్ని డిగ్రీలు చేసావు, కమ్ అండ్ జాయిన్ ప్రాక్టీస్. అప్పుడు కరీంనగర్కి వెళ్ళి మళ్ళీ జాయిన్ అయ్యాను నాన్నగారితో. వెన్ ఐ జాయిన్ ప్రాక్టీస్ ఆఫ్ లా, ఐ వాజ్ లెర్నింగ్ లా, ప్రాక్టీసింగ్. అంటే చిన్న కోర్ట్స్లలో మొఫజిల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్ చేసేటప్పుడు బికాస్ టీచింగ్ వాజ్ మై ప్యాషన్. కాలేజ్ లైఫ్లో నుంచి టీచ్ చేసేవాడిని. చాలామంది స్టూడెంట్స్ టీచ్ చేశాను. అంటే బికాజ్ ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరికీ చదువు చెప్పేవాడిని. ఎంబీఏ వాళ్ళకు కూడా చదువు చెప్పేవాడిని. లా స్కూల్లో స్టడీ అందరు స్టూడెంట్స్ చదువు చెప్పేవాడిని. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రావీణ్యత ఉంది నాకు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా బికాజ్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్, బికాజ్ లా ఇస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ లాటిన్. సో చాలామంది తెలుగు వాళ్ళకు ప్రాబ్లం అయ్యేది లా. సో ఐ యూస్ టు టెల్ దెమ్ ఇన్ తెలుగు. కాంట్రాక్ట్ లా ఇవన్నీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. చాలామంది కూడా పాస్ అయ్యారు. సో ఐ హ్యాడ్ దట్ ఎబిలిటీ ఆఫ్ టీచింగ్ ఫ్రమ్ మై కాలేజ్. ఇంకోటి నాకు స్టేజ్ ఫియర్ లేదు. అంటే తోటి ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలని ఒక మంచి ఉద్దేశం మనసులో. మనతో పాటు చదువుకోవాలి, వాళ్ళు మనతో పాటు పాస్ అవ్వాలి, మనతో పాటు బాగుపడాలని అప్పటి నుంచే కాలేజ్ లైఫ్ నుంచి కూడా నాకు హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్గా కూడా చేశాను. మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చేవాడిని. సో ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద కాలేజ్. అంటే నేను నా స్ట్రెంగ్స్ ఏంటంటే నేను సిగరెట్ తాగను, నాన్ వెజిటేరియన్ తినను, సినిమాలు పోను, వేరే అమ్మాయిలు అలాంటివి ఏం నాకు లేవు. సో ఐఎమ్ ఫోకస్డ్ ఆల్ ద టైమ్. సో ఆ టైం నాకు చాలా ఉండేది. సో ఐ హెల్ప్డ్ లాట్ ఆఫ్ కిడ్స్. అలాగే నాకు టీచింగ్ ఫ్లేర్ వచ్చేసింది. సో వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ లా విత్ మై డాడ్, జస్టిస్ కొమరా అనే లా కాలేజ్లో లెక్చరర్ కూడా పనిచేశాను. అప్పుడు నా వయసు 24 years అండ్ ఐ వాజ్ టీచింగ్ లా స్కూల్. దాని తర్వాత ఐ వాజ్ టీచింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్, ఐ వాజ్ టీచింగ్ బ్యాంకర్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అని వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్ కావాలంటే లా పరీక్ష పాస్ అవ్వాలి. సో ఐ యూస్ టు టీచ్ దెమ్. చాలామంది బీకామ్లో లాలో ఫెయిల్ అవుతారు, ఎందుకంటే లా అంటే అందరికీ భయం. అందుకని నేను ఐ యూస్ టు టీచ్ లా అంటే ఈ బీకామ్ వాళ్ళకు చాలామందికి ఉమెన్స్ కాలేజ్లో స్టూడెంట్స్కి వెళ్ళి టీచ్ చేసేవాడిని ఫ్రీగా.
అంటే ఐ యూస్ టు టీచ్ దెమ్ సో దట్ దే విల్ పాస్ ద లా. సో చాలామంది నేను చదువు చెప్పిన వాళ్ళు పాస్ అయ్యారు, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ. సో అలా ఏమైందంటే స్టూడెంట్స్ యాక్టివిటీస్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాను. అమ్మాయిలు కూడా దే యూస్ టు ఇన్వైట్ మీ ఫర్ దేర్ కాలేజ్ ఫంక్షన్స్. అలాగే ఎవరైనా అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చేవాళ్ళు. కరీంనగర్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళు నన్ను సెక్రటరీ చేశారు, లయన్స్ క్లబ్లో వాళ్ళు సెక్రటరీ చేశారు, రాజీవ్ గాంధీ యూత్ ఫౌండేషన్, అలా ఒక 20 ఆర్గనైజేషన్స్. కల్చరల్గా కూడా చాలా యాక్టివ్ ఉండేవాడిని, బికాజ్ ఇన్ దోస్ డేస్ ఐ యూస్ టు ప్లే ఫ్లూట్. అలా కల్చరల్ కూడా చాలా ఆర్గనైజేషన్స్కి యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజ్ లైఫ్లో కూడా ఐ వాజ్ అ కాలేజ్ యాక్టర్. సో యూనో ఐ లైక్డ్ ఆర్ట్స్. అట్లా చాలా ఆర్టిస్టిక్ అసోసియేషన్లో ఐ బికేమ్ ఎ ప్రెసిడెంట్. అండ్ మై జర్నీ డిడ్ నాట్ స్టాప్ దేర్. 2 years ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత ఐ వెంట్ టు ఢిల్లీ. అంటే నాకేమనిపించిందంటే ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ మీ. హైదరాబాద్ అయినా కరీంనగర్ అయినా ఐ ఫెల్ట్ వెరీ స్మాల్ ఫర్ మీ, నా ఎడ్యుకేషన్ నా ఎక్స్పోజర్కి. సో ఐ వెంట్ టు ఢిల్లీ అండి. ఢిల్లీలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశాను. బెస్ట్ లా ఫర్మ్లో జాబ్ వచ్చింది నాకు. సడన్గా కరీంనగర్ నుంచి ఢిల్లీకి వెళ్ళాను. నాకు అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 26. నా జీతం 17,500 రూపీస్ వచ్చింది. సో బిగ్ హిట్ అన్నట్టు. ఐ వర్క్డ్ ఇన్ బిగ్ లా ఫర్మ్స్ ఢిల్లీలో. అప్పుడు మైక్రోసాఫ్ట్, ఆదిదాసు, ఫిలా, స్పోర్ట్స్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, బ్రిటిష్ పెట్రోలియం, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని క్లయింట్స్ని హ్యాండిల్ చేశాను. అక్కడ ఇంటర్నేషనల్ వర్క్ నేర్చుకున్నాను. 26. ఐ వాజ్ 26. 26లో దాని తర్వాత నేను చూసాను ఏంటంటే ఢిల్లీలో కూడా అక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫీలింగ్స్ ఉంటాయండి. డిస్క్రిమినేషన్ ఉంది అక్కడ కూడా. నేనేమనుకున్నానంటే లాలో మేము కాన్స్టిట్యూషన్లో అందరూ సమానమని చదువుకుంటాం మేము. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. మరి అందరూ సమానమైనప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, తమిళ్, పంజాబీ వాళ్ళు డిస్క్రిమినేషన్ అక్కడ కూడా. ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఐ సెడ్ నో, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. దెన్ అక్కడి నుంచి ఐ లెఫ్ట్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని నంబర్ 1 స్కూల్ అది, లా స్కూల్లో. అందులో అడ్మిషన్ రావాలంటే మీకు 90-95% ఉండాలి. బికాస్ లాలో నాకు 87% ఉంది, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు. సో ఐ వెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లా స్కూల్. అక్కడ LLB, LLM 2 చేశాను. చదువుకునేటప్పుడు కూడా అక్కడ కాలేజ్లో ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేశాను. అక్కడ లోకల్ పొలిటికల్ పార్టీ వాళ్ళు నన్ను సెక్రటరీగా కాంటెస్ట్ చేయమన్నారు. అక్కడ మరి బ్రతకటానికి, చదువుకోవడానికి చాలా ఖర్చులు అయినాయి, లక్షలలో జరిగినాయి. అప్పుడు మా ఫాదర్ అన్నాడు, ఐ విల్ నాట్ స్పాన్సర్ యూ, ఎందుకంటే తనకి ఇష్టం లేదు నేను బయటికి వెళ్ళటం. సో అక్కడ చాలా మీనియల్ జాబ్స్ చేశాను. వెయిటర్గా పనిచేశాను, టాయిలెట్స్ కూడా క్లీన్ చేశాను. నాకు చిన్నప్పుడు చేయి జాతకం చదవటం వచ్చు. సో అక్కడ లైసెన్స్ తీసుకొని చేయి జాతకాలు కూడా చూశాను. చూసి లక్షల్లో సంపాదించి చదువుకున్నాను అక్కడ. చదువుకొని అక్కడి నుంచి అక్కడ లాయర్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కూడా డిస్క్రిమినేషన్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మనను డార్క్ కలర్డ్ పీపుల్ కదా, మనం బ్రౌన్ పీపుల్, బ్లాక్స్ అనేవాళ్ళు. సో అక్కడ చూసి అక్కడ చదువుకున్నాను. ఇంత పెద్ద అడ్వాన్స్ కంట్రీకి వచ్చి, ఇంత పాశ్చాత్య దేశంకి వచ్చి కూడా వీళ్ళు మనం డిస్క్రిమినేట్ చేస్తున్నారు. సో ఐ సెడ్ ఐ షుడ్ గో బ్యాక్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వెళ్ళాలి, అందరూ లా అంటే ఇంగ్లాండ్లో చదువుకుంటారు, గాంధీ గారు, నెహ్రూ గారు. సో ఐ పేవ్డ్ ఎ వే టు లండన్. లండన్లోకి వెళ్ళి మళ్ళీ చదువుకొని మళ్ళీ లాయర్ అయ్యి అక్కడి నుంచి దెన్ మై ఫైనల్ డెస్టినేషన్ వాజ్ న్యూయార్క్. అందరూ కూడా అంటారు బిగ్ యాపిల్కి వెళ్ళాలి, న్యూయార్క్కు, అందరు అమెరికా వెళ్ళాలి అంటే నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఛాలెంజెస్, విజిటర్ వీసాలో వెళ్ళాను. అక్కడ పోయిన తర్వాత సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేదు, చదువుకోలేదు, ఉద్యోగం లేదు. మళ్ళీ ఇట్ టుక్ మీ 2 years. అక్కడ మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నిస్తే 3 ఏళ్ళు పట్టింది లా స్కూల్ అడ్మిషన్ దొరకడానికి. అక్కడ ఏంటంటే యూ షుడ్ బీ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ ఎల్సాట్ రాయాలి, లక్షలలో ఫీజు ఉంటుంది లా స్కూల్కి, మంచి అకాడమిక్స్ ఉండాలి, ఇంగ్లీష్ టెస్ట్ రాయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ బ్రూక్లిన్ లా స్కూల్ అని నంబర్ 1 లా స్కూల్, Tier 1 అంటారు దాన్ని. ఐవీ లీగ్ స్కూల్స్ తర్వాత వస్తుంది, లక్షలలో ఫీజు. మళ్ళీ అక్కడ అప్లికేషన్ పెడితే నాకు వచ్చింది. అక్కడ ఐ వెంట్ టు లా స్కూల్ ఇన్ న్యూయార్క్ కాల్డ్ బ్రూక్లిన్ లా స్కూల్. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్స్ అవన్నీ చేసుకొని దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ లా ఫర్మ్. ఇప్పుడు న్యూయార్క్లో నా లా ఫర్మ్ ఉంది. ఇవన్నీ ప్రయాణం చేశాను కదా. సో ఇన్ని కష్టాలు, స్టూడెంట్ కష్టాలు, వర్క్ పర్మిట్ చేసుకోవడం కష్టాలు, గ్రీన్ కార్డ్ చేసుకోవడం కష్టాలు, సిటిజన్షిప్ కష్టాలు, ఇవన్నీ కష్టాలు చూశాను కదా. అప్పుడు నిర్ణయం చేసుకున్నాను నేను ఇమిగ్రేషన్ లా స్పెషలైజ్ చేసుకోవాలి. మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చాలంటే మనము స్పాన్సర్ చేయాలి, చాలామందికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, H1లు చేయాలి, వర్క్ పర్మిట్స్ చేయాలి, స్టూడెంట్స్ కూడా గైడ్ చేయాలి, సిటిజన్స్ ఎలా అవ్వాలని చెప్పేసి మెయిన్ స్పెషలైజేషన్ ఇమిగ్రేషన్ లాలో స్టార్ట్ చేశాను అమెరికాలో.
సో పాస్ట్ 21 years ఇప్పుడు మా ఫర్మ్ వీ డూ ఇమిగ్రేషన్ ప్రైమరీలీ. అంటే చాలా మందికి వీసాలు, 100 మందికి వీసాలు ఇప్పించాను, 100 మందికి తీసుకెళ్ళాను అమెరికాకు, 100,000 మంది గ్రీన్ కార్డ్ చేశాను, స్టూడెంట్స్కు చేశాను, నాన్ ఐటీ వాళ్ళకి చేశాను, ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నాను. టెంపుల్స్కు వాళ్ళకు గ్రీన్ కార్డ్ చేసాము, ఆర్టిస్టు ఏఆర్ రెహమాన్ గారికి P3 వీసాలు చేసాము, చాలామంది మ్యూజిషియన్స్కు చేసాము వీసాలు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ J1 వీసాలు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చేసాము, మళ్ళీ జర్నలిస్టులు కూడా చేసాము ఐ వీసాలు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్కు హెల్ప్ చేస్తూనే ఉన్నాం. సో ఆ జర్నీ అలా పోతూ ఉంటే ఇప్పుడు ఐఎమ్ సెటిల్డ్ ఇన్ న్యూయార్క్. అక్కడ కాలేజ్ కూడా స్టార్ట్ చేసాము, దాని తర్వాత ఐటీ కన్సల్టింగ్ కూడా స్టార్ట్ చేసాము, ఎడ్యుకేషన్ కన్సల్టింగ్. అంటే నా వంతు నేను చాలామందికి, స్టూడెంట్స్కి, ఐటీ ప్రొఫెషనల్స్కి, నాన్ ఐటీ ప్రొఫెషనల్స్కి, అక్కడ చదువుకునే వాళ్ళకి, అంటే చదువుకునే సిస్టమ్ ఎలాగా, ఇవన్నీ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాను. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ మై జర్నీ. సో ఇన్ ద మీన్ టైమ్ అంటే ఇండియాలో కూడా మా ఫాదర్ ఈ మధ్యకాలం చనిపోతే ఐ టుక్ ఓవర్ హిస్ ప్రాక్టీస్. మా మదర్ కోరిక ఏంటంటే ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేసి నేమ్ తీసుకురావాలి, మీరు ఇండియాకి ఏదైనా సేవ చేయాలని మదర్ అడ్వైజ్ ఉంటే ఇండియాలో కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. ఇండియా వచ్చినప్పుడల్లా నేను సెమినార్స్ ఇస్తూ ఉంటాను స్టూడెంట్స్కి. లాట్ ఆఫ్ లా కాలేజెస్లో నేను లెక్చర్స్ ఇస్తాను. ఇప్పుడు బాంబే లా కాలేజ్, అంబేద్కర్ గారు చదువుకున్న కాలేజ్కి నేను గెస్ట్ ఫ్యాకల్టీ, పద్మావతి యూనివర్సిటీకి టీచ్ చేస్తాను, క్రైస్ట్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరు, అట్లా ఒక 10-15 కాలేజెస్లలో టీచ్ చేస్తాను. టీచ్ చేసినప్పుడు డబ్బులు ఏం తీసుకోను, నేను ఫ్రీగా టీచ్ చేస్తాను. లాట్ ఆఫ్ సెమినార్స్ కూడా ఇస్తాను ఆన్లైన్లో ఫ్రీగా. సో నాకు తెలిసిన నాలెడ్జ్ పంచుకుంటాను వచ్చినప్పుడల్లా. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఇండియాలో దేశాన్ని లాంటి వాళ్ళు వచ్చి $300, $500 నాకు ఇవ్వలేరు. అమెరికాలో తీసుకుంటాం మేము, $300, $500 కంటే తీసుకుంటాం. ఇండియాలో ఎప్పుడైతే అడ్వైస్ ఇస్తానో తీసుకోను. లాస్ట్ వీక్ గుంటూరులో ఒక పాస్టర్ గారు పిలిచారు, ఒక సెమినార్ పెట్టారు, అక్కడికి వెళ్ళాను. ఐ గివ్ ఏ సెమినార్, ఒక 50 మంది వచ్చారు. అలా ఎక్కడైనా ఎవరైనా సెమినార్స్ పెడితే ఇమ్మిగ్రేషన్ లా గురించో, హ్యూమన్ రైట్స్ గురించో ఎక్కడైనా కూడా నేను అడ్వైజెస్ ఇస్తాను. ఐ గివ్ సెమినార్స్, ఐ గివ్ స్పీచెస్, అలా చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. ఎవ్రీ డే ఐ గెట్ అట్లీస్ట్ 10 to 20 కాల్స్ ఫ్రమ్ ఉమెన్. చాలామంది బ్యాటర్ స్పౌస్ ఉమెన్ కూడా కాల్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ అమెరికాకు ఆడవాళ్ళని తీసుకెళ్తారో, హస్బెండ్స్ వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళకు కూడా చాలామందికి అడ్వైజ్ ఇస్తున్నాను. చాలామంది కేసెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాను. సో మై జర్నీ ఈస్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. ఐ విల్ స్టిల్ కంటిన్యూ. మీ ప్రేక్షకులకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐ విల్ హెల్ప్ దెమ్ ఇనిషియలీ అండ్ ఐ విల్ అడ్వైజ్ దెమ్. చాలామంది నాకు ఇంకేం వస్తున్నారంటే ఇండియన్ లాయర్స్తో కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ అయ్యి, ఇండియన్ పోలీస్ వాళ్ళతో ప్రాబ్లమ్స్ అయ్యి, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో కూడా స్టక్ అయిపోయి వాళ్ళు కూడా వస్తున్నారు. సెకండ్ ఒపీనియన్స్ ఇస్తున్నాను. కొన్ని ఏమైనా చేయాలంటే చేస్తున్నాను కూడా. ఇక్కడ కూడా కొన్ని ఫ్రీ కేసులు చేస్తున్నాను. హై ప్రొఫైల్ క్లయింట్స్ వస్తే ఐ విల్ ఛార్జ్ క్లయింట్స్. కార్పొరేట్ క్లయింట్స్ వచ్చి హై ప్రొఫైల్ కేసులు వస్తే ఐ విల్ ఛార్జ్ $500 an hour. వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే నేను మరి ఆఫీసెస్ నడపాలి కదా, మరి నాకు కూడా బ్రెడ్ అండ్ బటర్ ఉంది, నేను సంపాదించుకోవాలి, ఖర్చులు ఉంటాయి కదా. పెద్దవాళ్ళ దగ్గర తీసుకుంటాము, చిన్నవాళ్ళ దగ్గర చాలామందికి హెల్ప్ చేస్తాను. దట్స్ మై జర్నీ అండ్ ద రీజన్ ఐ కేమ్ టు యూ గైస్ సో దట్ మై మెసేజ్ కెన్ గో అక్రాస్ మీ సోషల్ పోస్ట్ ద్వారా. మీ ప్రేక్షకులు ఏమైనా తెలిసి వాళ్ళకి ఏమైనా కావాలంటే వెన్ ఎవర్ ఐ కమ్ టు ఇండియా, అమెరికాలో కూడా నాకు నా సెల్ నెంబర్ నార్మల్గా షేర్ చేస్తాను, నా వాట్సాప్ నెంబరు. చాలామంది నా వాట్సాప్లో కాల్ చేస్తారు. నేను రాత్రి వచ్చినా పొద్దున వచ్చినా కూడా ఐ ఆన్సర్ దెమ్ కాల్, ఐ కాల్ దెమ్ బ్యాక్, ఐ గివ్ అడ్వైజెస్. దట్స్ మై జర్నీ. సీరియస్లీ సార్, మీ జర్నీ చాలా స్వీట్గా చాలా బాగుంది. లైక్ అంటే ఇప్పుడున్న లైఫ్కి మీరు సాటిస్ఫైడా? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అండ్ ఐ హ్యావ్ అ ప్యాషన్ బీయింగ్ అ లాయర్. అండ్ ఐ లవ్ రీడింగ్ ఎవ్రీ డే. రాత్రి 1-2 దాకా చదువుకుంటాను. రీడింగ్ ఈజ్ మై ప్యాషన్. ఎవ్రీ డే అమ్మా 1:32 దాకా చదువుతాను. ఎందుకంటే లాయర్గా మీరు ఎవ్రీ డే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లా స్కూల్స్లలో మేము ఓన్లీ 30 సబ్జెక్ట్స్ చదువుకుంటాం, 30 సబ్జెక్ట్స్ పరీక్షలు రాస్తాం. మరి ప్రపంచంలో 100 లాస్ ఉన్నాయి కదా, మరి ప్రాబ్లమ్స్ వస్తే చదువుకోవాలి కదా, మరి ఎలా ఆన్సర్ ఇస్తాం? సో ఆన్సర్ ఇవ్వాలి క్లయింట్స్ కంటే చదువుకోవాలి. ఓకే, అలా ఇప్పుడు నాకు క్లయింట్స్ ముస్లిం లా మీద కాల్స్ చేస్తారు. ముస్లిం లా రోజు ప్రాక్టీస్ చేయం, సో ముస్లిం లా చదువుకోవాలి. నిన్న ఒక అమ్మాయి కాల్ చేసింది ఆస్ట్రేలియా నుంచి. ఆమెకు 5 years old చైల్డ్ ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ ఆ చైల్డ్ తీసుకోవాలనుకుంటున్నాడు. చైల్డ్ విజయవాడలో ఉన్నారు, ఆమెనేమో షీఈ్ ఇన్ ఆస్ట్రేలియా, హస్బెండ్ ఈజ్ ఇన్ డెన్మార్క్. సో ఎవరో చెప్పారంట మీ కొడుకుని తీసేసుకుంటారు మీ హస్బెండ్ అని. నేను హిందూ లా చదివిన తర్వాత అర్థం ఏమైందంటే 5 years దాకా మదర్కు రైట్ ఉంటుంది
కొడుకైనా బిడ్డ అయినా. ఓకే. ఆఫ్టర్ 5 years దెన్ ద కోర్ట్ విల్ డిసైడ్. అది చదివి చెప్పాను అడ్వైస్, మరి చదువుకోవాలి కదా. సో ఇప్పుడు నిన్న ఇంకొక క్లయింట్ కేసు వచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. మళ్ళా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు వస్తాయి. సో ఇట్స్ అ కాన్స్టెంట్ రీడింగ్ ఆఫ్ లా. అడ్మినిస్ట్రేటివ్ లా మీద కేసులు వస్తాయి, రిట్ పిటిషన్స్ వస్తాయి హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి. సో ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ ఏరియా. సో వీ హ్యావ్ టు రీడ్. ఇప్పుడు మనం కాంపిటెంట్గా అడ్వైస్ ఇవ్వాలి క్లయింట్స్ కంటే మరి కరెక్ట్గా చదివి చెప్పాలి కదా. మరి ఏమి తెలియకుండా చెప్తే ఇన్కాంపిటెంట్ అడ్వైస్ ఇస్తే అన్యాయం జరిగిపోద్ది కదా క్లయింట్స్కి. అందుకే చదివి చెప్తాను, అందుకే చదవాలి ఎవ్రీడే. ఇంకోటి ఏంటంటే నేను ఆస్ట్రేలియాలో హ్యాండిల్ చేస్తాను, అమెరికాలో, ఇంగ్లాండ్లో, అమెరికన్ లా, అంటే ఇన్ని కంట్రీస్ లాస్ చదవాలంటే మరి ఎవ్రీడే మరి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తారు కదా. చేస్తే మరి అడ్వైజ్ ఇవ్వాలంటే చదువుకోవాలి, చదువుకొని అడ్వైజ్ చేస్తాం. అందుకని ఇట్స్ అ కాన్స్టెంట్ రీడింగ్ అండ్ ఐ లవ్ ఇట్. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న లైఫ్ కాకుండా ఇంకా ఫర్దర్గా నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఏం చెప్తారు? ఇంకా ఏం చేయాలని లేదమ్మా. ఐ వాంట్ టు సర్వ్ మై కంట్రీ, నా దేశం. అండ్ ఐ వాంట్ టు హెల్ప్ సమ్ లాయర్స్, ఐ వాంట్ టు హెల్ప్ సమ్ లీగల్ లా స్టూడెంట్స్, ఐ వాంట్ టు హెల్ప్ సమ్ పీపుల్ వేర్ దే కెన్ గో అండ్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. నేను అందరికి చెప్పేది అదే. నేను చేయగలిగితే ఒక చిన్న ఊరి నుంచి వచ్చి మీరందరూ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి లిమిటేషన్స్ మైండ్లో, ఆయనకు చాలా డబ్బు ఉందేమో పోయాడు, లేకపోతే ఆయన చాలా ధనవంతు నుంచి వచ్చిన కుటుంబం నుంచి కనుక అంతవరకు చేరాడు, అమెరికా దాకా ఇన్ని కంట్రీస్ తిరగగలుగుతున్నాడు. అలాంటిదన్నీ ఏం లేదమ్మా. సంకల్ప బలం గట్టిగా ఉంటే, నాకే సపోర్ట్ లేకుండా ప్రపంచం అంతా తిరుగుతున్నాను. ఇప్పటిదాకా 30 దేశాలు తిరిగాను, ఇంకా తిరుగుతాను. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికి వచ్చినా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నా జీవితాంతం, నా లాస్ట్ బ్రెత్ దాకా ఐ వాంట్ టు ప్రాక్టీస్ లా. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ హూ ఎవర్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కానీ, ఇమోషనల్ ప్రాబ్లమ్సే కానీ. బికాజ్ ఐ స్టడీడ్ సైకాలజీ, లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా చేస్తాను. బికాజ్ ఐ స్టడీడ్ రిలీజన్, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీ. చాలామందికి స్పిరిచువల్గా కూడా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, చాలామంది కౌన్సిల్ చేస్తాను. చాలామందికి మన అర్హతలు, హక్కులు తెలియదు. ఆడవాళ్లకు, ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకి, లేబర్కి, చాలామందికి మన అర్హతలు తెలియదు. బికాజ్ చాలామంది ఇగ్నోరెంట్. మన ఎంతమందికి తెలుసు రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. మాకేదో తెలుసు అనుకుంటారు. ఈవెన్ లాయర్స్ కూడా చాలామందికి తెలియదు. బికాజ్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ రీడింగ్ ఇట్. బికాజ్ ఐ రీడ్, ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఐ వాంట్ టు షేర్ మై విజ్డమ్. ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్. I think my desire would be, until my last breath, I want to practice law and I want to help people. That's my desire, amma. And I'm very rich. నాకు ప్రాబ్లం లేదు. ఒక 4-5 దేశాలలో ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. ఒక 30-40 సిటీస్లలో, ఒక 10-15 దేశాలలో క్లయింట్స్ ఉన్నారు. I am super happy. I don't have a problem. Money wise, I don't have a problem. I'm very rich guy. డబ్బులు సంపాదించాలి ఈరోజు, లేకపోతే టీవీలో కనపడాలి, లేకపోతే ఎలక్షన్లో వచ్చి నిలబడాలి ఎమ్మెల్యేగా, అలాంటివి ఏం లేవు. సో ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ అంటిల్ ఐ డై. దట్స్ మై డిజైర్. దట్స్ ఆల్ ఐ విల్ డూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ మా ఛానల్కి వచ్చి ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్.